హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు? ఈరోజైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ కేక్తో పాటు షేర్ చేస్తాను. ఒకసారి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి ప్లస్ చూడండి. అదేంటంటే నాకు ఫస్ట్ అయితే 1/2 kg చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఏం జరిగిందంటే, నేను ఈ 1/2 kg కేక్ కోసము ఓవెన్ వాడాలంటే మిగతాదంతా వేస్ట్ అవుతుంది కదా. నాకు యాక్చువల్గా అయితే డైలీ ఆర్డర్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఆ 1/2 kg చాక్లెట్ కేక్తో పాటు ఇంకొక 2 to 3 మొత్తం 4 చాక్లెట్ కేక్స్కి అయితే బ్యాటర్ రెడీ చేసుకొని ఓవెన్లో పెట్టేశాను అనమాట. ఇది ఫస్ట్ నాకు యాక్చువల్గా మధ్యాహ్నం చెప్పి ఈవినింగ్ ఇవ్వమన్నారండి. ఇది 1/2 kg చాక్లెట్ కేక్. దీనికోసం ప్రిపరేషన్ జరుగుతుండగానే అంటే 1/2 kg అది బ్యాటర్ కోసం 4 కేక్స్ చేసి ఓవెన్లో పెట్టగానే నాకు ఇంకొక 1/2 kg కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఆ 1/2 kg కేక్ కూడా 4 నెంబర్ షేప్లో కావాలని అడిగారు, కొంచెం కస్టమైజ్డ్లో. అక్కడి వరకు బాగానే ఉంది కానీ మెయిన్ టైం ఇవ్వలేదండి. 1 అవర్లో కావాలన్నారు. 1 అవర్ అంటే నేను క్యాల్కులేట్ చేసుకున్నాను, అప్పటికే ఒక 5 to 10 minutes అవుతుందన్నమాట కేక్ ఓవెన్లో పెట్టేసి. ముందైతే ఈ కేక్ ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రీ హీట్కి పెట్టుకున్నాను. 150 degrees దగ్గర కింద రాడ్స్ ఆన్లో ఉండాలి. సెకండ్ నాబ్ వచ్చేసి కింద టైమర్ వచ్చేసి ఒక 10 minutes ప్రీ హీట్కి పెట్టానండి. తర్వాత బ్యాటర్ ప్రిపరేషన్ కోసం చూపిస్తున్నాను చూడండి. ముందైతే టిన్స్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకోవాలి కదండి. ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే అనుకోవచ్చు, కాకపోతే బిగినర్స్ ఎవరైనా బేకింగ్లో ఏమీ తెలియని వాళ్ళు ఉంటే చాలా యూస్ అవుతుందండి, అందుకని చెప్తున్నాను. 1 by 1 నేను ఇలాగే చూస్తూ నేర్చుకున్నానండి యూట్యూబ్లోనే. నాకు ఎవ్వరు ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే నేను వెళ్ళింది అయితే లేదు. ఇప్పుడైతే ఆర్డర్స్ తీసుకొని చేయడం చూస్తున్నారు కదా మీరు, డైలీ డిజైన్స్. ముందుగా అయితే బటర్ పేపర్ వేసేసి నేను ముందుగానే రెడీగా పెట్టుకుంటానండి. బటర్ పేపర్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాయి. తర్వాత చాక్లెట్ కేక్ కోసం ఇలా చాక్లెట్ ప్రీమిక్స్ ట్రోపోలైట్ 1 kg చాక్లెట్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. ఇది 250 ml కప్ అండి. ఒక కప్కి మనకు వచ్చేసి ఒక 1/2 kg కేక్ అయితే వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 4 cups వచ్చేలాగా మెజర్మెంట్ తీసుకొని కేక్ చేయడానికి చూపిస్తున్నాను చూడండి. అయితే ఏమైందంటే ఆ కేక్ ఓవెన్లో ఉండగానే మాకు చెప్పాను కదా 4 నెంబర్ కేక్ అయితే కావాలని అడిగారండి. అది అంతా బాగానే ఉంది, ఒప్పుకున్నాక 4 నెంబర్ షేప్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మామూలుగా మనం రాయడం వేరు, కేక్తో 2Dలో చేయడం వేరు. దానికోసం నేను నెట్లో సెర్చ్ చేద్దామంటే టైం లేదు. అక్కడికి చూస్తే అన్నీ స్క్వేర్ షేప్ నుంచి 4కి కన్వర్ట్ చేయడం ఉన్నాయి కానీ రౌండ్ షేప్ నుంచి చేయడం లేదు. ఆ రౌండ్ షేప్ కేక్ మీద కూడా స్టెన్సిల్ లాగా పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు అంత టైము లేదు, అంత ఆలోచన లేదు. అక్కడికి పేపర్ మీద ప్రాక్టీస్ కొద్దిగా చేశాను కానీ అది వర్కౌట్ అయ్యేలాగా లేదు. ఇక ఏం చేయాలా అబ్బా అని చెప్పేసి డైరెక్ట్ నైఫ్తో అయితే కట్ చేసి చేశాను చూడండి, మీకు ముందల ఉంటుంది. ఇప్పుడైతే చెప్పాను కదండి 4 cups బ్యాటర్ కోసం తగినంత వాటర్కి కొలతేం లేదండి. యాక్చువల్గా అయితే చాక్లెట్ ప్రీమిక్స్కి కొద్దిగా ఎక్కువ వాటర్ పడుతుంది నార్మల్ వెనీలా ఎగ్లెస్ ప్రీమిక్స్ కన్నా కూడా. ఎందుకంటే ఇది మనం వాటర్ వేసే కొద్దీ పీల్చుకుంటా ఉంటుందన్నమాట. మనం బ్యాటర్ టిన్లో వేసేంత వరకు కూడా అది చిక్కగా అయిపోతూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు మనం టిన్లో వేసే వరకు కొద్దిగా వాటర్ ప్లస్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వచ్చేసి 4 cupsకి వచ్చేసి 4 spoons సరిపోతుంది. నేను ఆ 4 spoons స్పూన్తో వేయకుండా డైరెక్ట్గా ఒక టీ గ్లాస్తో పెట్టుకుంటానండి. నాకంటే ఐడియా ఉంది కాబట్టి ఓకే, మీరైతే స్పూన్తో వేసుకోండి. చూపిస్తాను, వస్తుంది ఇప్పుడు వీడియోలో, ఓకేనా అండి. బ్యాటర్ అయితే మనకి ఎంత బాగా కలుపుకుంటే కేక్ అంత బాగా వస్తుందండి. ఫస్ట్లో నేను కూడా చాలా మిస్టేక్ చేశానండి దీనికి కూడా. అంటే వాటర్ ఎంత పడుతుందో తెలియదు కదా, స్టార్టింగ్లో మరీ లూజ్ అయిపోద్దేమో అని పర్వాలేదని చెప్పేసి కొద్దిగా ఇంకా వాటర్ పట్టే పరిస్థితి ఉన్నా నేను అలాగే పెట్టేసేసరికి హార్డ్గా వచ్చేవండి కేక్, స్మూత్గా రాకపోయేది. కాబట్టి ఇది కన్సిస్టెన్సీ మాత్రం పక్కా చూసుకోవాల్సిందే. ఎందుకంటే జస్ట్ వాటరే కదా అని వాటర్ కూడా మనం తక్కువ వేసామనుకోండి
కేక్ అంత బాగా రాదనమాట. ఇప్పుడైతే ప్రీహీట్కి పెట్టాను, బౌల్స్ రెడీ చేసుకున్నాను. ఆల్మోస్ట్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. చెప్పాను కదా ఆయిల్ ఇలా యాడ్ చేసుకున్నానని. తర్వాత దీన్నైతే మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసి స్పాచులాతో కూడా కలిపేసి మనము బ్యాటర్ అయితే టిన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అయితే ఆ 4 నెంబర్ రౌండ్ షేప్ నుంచి రావడం అంటే కట్ చేసే మెయిన్ టైం లేదండి. కేక్ మనం నిదానంగా అయినా సరే కట్ చేసుకోవడానికి కానీ ప్రాసెస్ చేసుకోవడానికి కానీ 1 అవర్ అంటే ఆల్రెడీ కేక్కే నాకు ఒక ½ అవర్ పట్టింది టైం వాళ్ళు చెప్పాక. తర్వాత అది కొంచెం కూల్ అవ్వాలా, తర్వాత కట్ చేసుకోవాలా. కట్ చేసుకోవడం అంటే లేయర్స్ కాదు కదండి, 4 నెంబర్ షేప్. చూడండి, కొంచెం మీరు చూసి చెప్పండి అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. నేనైతే చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఇవి ఓవెన్లో ఒక ½ అవర్ పెట్టానండి. ముందు ప్రీహీట్ 10 మినిట్స్, ఇప్పుడు ఈ బ్యాటర్ టిన్స్ పెట్టాక ½ అవర్ అయితే పెట్టేశాను. కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. చెప్పాను కదండి, నాకు సడన్గా ఆర్డర్స్ వస్తాయి కాబట్టి నేను ఒక్క మినిమం ½ కేజీ ఒకటి, కేజీ ఒకటి ఏదో ఒక ఫ్లేవర్ అయితే రెడీగా పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను కేక్స్ చేస్తున్నానని తెలిసి డెఫినెట్గా డైలీ ఒకరిద్దరైతే రెడీగా ఉందా అండి కేక్ ఏదైనా అని అడుగుతారు. కాబట్టి దానికోసమన్నా నేను కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నాది అగారో స్టాండ్ మిక్సర్ అండి. నేను ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ వచ్చేసి ఈ బ్రాండ్ వాడుతున్నాను, సిల్వర్ మార్క్. నాకు ఇది ఒక్కటి మాత్రమే దొరుకుతుంది, వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కానీ నాకైతే ప్రస్తుతానికి ఇవే దొరుకుతుంది. ఇప్పుడు అది 4 కేక్స్ అయితే చేశాను కానీ నాకు 2 ఆర్డర్ ఉన్నాయి కాబట్టి నేనైతే ½ కన్నా ఎక్కువ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. నేనైతే బల్క్లోనే చేసుకుంటున్నానండి. నార్మల్ కేక్స్ అయినా, అంటే చాక్లెట్ కాకుండా వేరే కేక్స్ అయినా కూడా పెట్టినప్పుడల్లా 3 to 3.5 kgs కేక్ బ్యాటర్ అయితే కలుపుతాను. సగానికన్నా ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఈ విప్పింగ్ క్రీమ్లో కూడా చాలామంది ఏం చెప్తారంటే స్పీడ్ ఫస్ట్ 2-3 మినిట్స్ స్లోగా, తర్వాత 2-3 మినిట్స్ మీడియంలో, తర్వాత 2-3 మినిట్స్ హైలో పెట్టమని చెప్తారు. అయితే నేను ఒక తమిళ్ ఛానల్లో చూశానమాట. నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి వరకు ఈ స్లో, స్పీడ్ కన్ఫ్యూజన్లో క్రీమ్ సరిగ్గా అయ్యేది కాదు. ఆ ఛానల్లో తను ఏం చెప్పారంటే డైరెక్ట్ 8 మీద పెట్టేసి ఒక 1 లీటర్ దానికి 12 మినిట్స్ పడుతుందండి మనకి విప్పింగ్ క్రీమ్ అవ్వడానికి. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు నేను ½ కన్నా ఎక్కువ వేసాను కాబట్టి 12 మినిట్స్ అంటే 6 మినిట్స్. ఒకవేళ 250 ml అయితే 3 మినిట్స్. అర్థమవుతుందా అండి? నేను ఇప్పుడు ఆ లెక్క ప్రకారం నేనైతే 4 to 6 మినిట్స్ మధ్యలో చూశాను అనమాట. నాకు అర్థమవుతుంది కదా, 4 to 6 మినిట్స్ మధ్యలో చూశాను అనమాట. చూడండి, ఒక 6 మినిట్స్ తర్వాత 6 మినిట్స్ తర్వాత మనకు కన్సిస్టెన్సీ అయితే చూడండి ఎంత ప్లఫీగా అయిపోయిందో విప్పింగ్ క్రీము. ఇదైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి ఈ టిప్. ఎందుకంటే మనం వేరే పని మీద ఉన్నామనుకోండి, క్రీమ్ మర్చిపోతే అది లూజ్ అన్న అవుతుంది, హార్డ్ అన్న అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా స్టిఫ్ పీక్స్ వచ్చాయో. ఇట్లా వస్తే మనకి కేక్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. చెప్పాను కదండి, 4 నెంబర్ కోసం అయితే చాలా 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 కొంచెం కంగారు అయితే అయిపోయింది. టైం లేదు, పోయింది, ఇది పక్కకు పెట్టేసి ఇంకోటి చేద్దామంటే కూడా టైం లేదు. ఇంకా ఎలాగో అలాగ ట్రై చేస్తూ షేప్ అయితే కేక్ అయితే ½ కేజీ కేక్ మొత్తం అయితే వాడేసానండి. దాంట్లో అయితే ఏం మిగిలించలేదు. చూస్తున్నారు కదా, ఆ 4 షేప్ ఎలాగో అలాగ రావడానికి అయితే ట్రై చేశాను. వాళ్ళు కొంచెం బ్లూ కలర్ టచ్ ఉండేలాగా చేయమని చెప్పారండి. కాబట్టి నేను లేయర్స్ కోసం, ఇది చాక్లెట్ కేక్ కాబట్టి మధ్యలో పెట్టడానికి చాక్లెట్ ఫ్రాస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది చాక్లెట్ గ్లేజ్ అండి. మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి గ్లేజులు ఉన్నాయి, ఎలాంటి మెటీరియల్ ఉందనేది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ నాజిల్ పెట్టేసుకొని ఇంకొకటి బ్లూ కలర్ కూడా కలుపుకున్నాను క్రీమ్లో. ఇవి 2 అయితే రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ఆ 4 నెంబర్ కేక్ని అయితే ఫినిషింగ్ ఇవ్వబోతున్నాను. మీరు చూసి చెప్పండి డిజైన్ ఎలా ఉంది అనేది. చూసారు కదా, 4 నెంబరు
ఫస్ట్ అయితే లైట్గా షుగర్ సిరప్ అప్లై చేస్తున్నాను. ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఇది ఫినిషింగ్ ఇవ్వడానికి లేదు. మనకి నేక్డ్ కేక్ లాగా లోపల మాత్రమే. ఇంతకుముందు 7 నెంబర్ చేశాను కదండి, అది చూసి పక్కన వేరే వాళ్ళు ఈ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. అలాగే కావాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయండి, సేమ్ అయితే వద్దు అని అన్నారు. అదేమో మనకి పెద్ద కేక్ అండి, అది కొంచెం టైం కూడా ఉన్నింది, ముందు రోజు చెప్పారు కాబట్టి. ఇదైతే టైం లేదు, 1 అవర్లో కావాలన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళు కప్ కేక్స్ కావాలన్నారు, అంటే 4 నెంబర్ షేప్లో పెట్టుకోవడానికి కప్ కేక్స్ కావాలన్నారు. అంటే కప్ కేక్స్కైనా ఇప్పుడు నాకు ఓవెన్ ఫ్రీగా లేదు, అవి స్టవ్ మీద పెట్టాలన్నా కూడా టైం పడుతుంది. మళ్ళీ టైం ఏమో 1 అవరే ఉంది కదండి, అందుకని నేను కేకే చేసిస్తానండి. కప్ కేక్స్ అయితే టైం పడుతుంది, ప్లస్ మీరు 1 అవర్లోనే కావాలంటున్నారు కదా అని కస్టమర్ని అయితే ఒప్పించాను. చూడండి, ఇది 4 షేప్కి అయితే తీసుకొచ్చాను. టోటల్గా రౌండ్ నుంచి 4 షేప్కి అయితే దాన్ని ఎలాగో అలా మేనేజ్ చేసేసి ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్రాస్టింగ్తో మీకు చూపించిన విధంగా దాన్ని అయితే డాట్ డాట్ పెట్టేశానండి. తర్వాత వచ్చేసి మళ్ళీ సెకండ్ లేయర్ కూడా 2 లేయర్సే పెట్టారండి. సెకండ్ లేయర్ కూడా దాని మీద పెట్టేసి షుగర్ సిరప్ అప్లై చేసేసి ఇప్పుడైతే డైరెక్ట్ డిజైనే వేస్తున్నాను. చూడండి, ఇది N1 నాజిల్ అంటారండి, N1. దీనికి మనకి టీత్ వచ్చేసి చాలా డీప్గా ఉంటాయి, రోజెట్స్ అయితే చాలా బాగా వస్తాయి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి రోజెట్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇది పెద్దది ఇచ్చాను కాబట్టి ఇది చిన్న స్టార్ నాజిల్ అండి, దీంతో కూడా రోజెట్స్ ఇచ్చాను. మనకి ఎలాగైతే మీ ఆ 4 నెంబర్ మీద కేక్ కనిపించకుండా క్రీమ్తో అయితే డిజైన్ చేయాలి కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉంటే మనకి పెద్ద విషయం కాదండి కేక్ చేయడం అయితే బిగినర్స్కి అయితే ఇవన్నీ అవసరమా అండి అంటే, నేను ఏమీ లేకున్నప్పుడు కూడా చాలా వరకు ట్రై చేసి ఆ వచ్చిన అమౌంట్తోనే ఇవన్నీ కొన్నానంటే మీరు నమ్ముతారా అండి? కానీ నిజంగా జరిగింది అయితే అదేనండి. అంటే నేను చేయగలనా, మనీ వేస్ట్ అయిపోతుందేమో అని చాలా భయపడేదాన్ని స్టార్టింగ్లో. కాకపోతే కేక్ ఆర్డర్స్ వచ్చే కొద్దీ నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు మెసేజ్ చేయండి. నేను మెటీరియల్స్ కానీ బేకింగ్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ కానీ మీకేమైనా ఉంటే నేను డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ఇప్పుడైతే ఇది ఇలా 4 నెంబర్ని అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను. నాకు అక్కడక్కడ కేక్ కనిపించిన చోటల్లా ఇట్లా డాట్ డాట్గా పెట్టాను. చూడండి ఎంత బాగుందో, పెద్ద డిజైనర్ కేక్ లాగా. కానీ వెనకాల కష్టం మాత్రం చాలా ఉందండి, ఎందుకంటే ఆ 4 నెంబర్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డాను. కేక్ వేస్ట్ అయిపోద్దేమో అని ఒక టెన్షన్. కేక్ వేస్ట్ అయినా పర్వాలేదు, ఇంకో కేక్ నాకు ఉంది, కాకపోతే టైం లేదు, 4 నెంబర్ షేప్ కావాలి నాకు, అది మాత్రం మైండ్లో ఉంది. కొన్నిసార్లు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ అన్నట్టు మనకు అవసరం ఉంటే ఏదైనా రావాల్సిందే అండి మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే నాకు ఈ కేక్ లాగా అనిపించింది, మరి మీరేమంటారు? చూడండి, నాకు ఇంకా ఫినిష్ 300 రూపీస్ తీసుకున్నానండి ఈ కేక్కి. ఓకేనా?